ఇది కేవలం ఇప్పుడిప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోకి ఎంటర్ అవ్వాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించేందుకు చేస్తున్నటువంటి వీడియో అండి. సో ఈ అంశంపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సీఈఓ అండ్ ఫౌండర్ ఫణిరాజ్. హలో సార్. హలో అండి. ఒక 30 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఒక గవర్నమెంట్ జాబ్ కన్నా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందనంటే అది చాలా పెద్ద జాబ్ కింద ఫీల్ అవుతూ ఉండేవారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాలేజెస్‌కి వెళ్ళి ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇప్పించుకొని వాళ్ళే స్కిల్స్‌ని చూసి తర్వాత సాలరీ పెంచడం ఇవన్నీ జరిగేవి. బట్ వెరాజ్ ఇప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి ముందే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాం అని ఉంటుంది. సో ఎందుకు ఈ మార్పు అనేది చోటు చేసుకుంది? అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్‌లో ఎలాంటి చేంజ్ రావాలి? ఈ టాపిక్ నేను తొందరగా కనెక్ట్ అవుతాను. సో వాట్ యాక్చువల్లీ యూ ఆర్ యాక్చువల్లీ సేయింగ్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్. సో బేసిక్‌గా ఇప్పుడు మీరు అడిగారు కదా 30 ఏళ్ళని. సో 95 అనుకుంటే కనుక మనం ఇప్పుడు 2025కి 30 ఏళ్ళు అవుతుంది. సో 95 కంటే ముందు సాఫ్ట్‌వేర్ లేదంటే కొన్ని కంపెనీలు ఒక ట్రెండ్‌లలో ఉంటాయి. చిన్న చిన్న జాబ్స్ అవి పెద్దగా పక్కకు పెడితే 95 నుంచి ఐటీ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మీకు 95 నుంచి ఇప్పుడు 2025 వరకు 30 ఇయర్స్ ప్రయాణంలో అసలు ఎలా జరిగింది? అప్పుడేంటి? ఇప్పుడేంటి? మనం చూద్దాం. సో 30 ఇయర్స్ బ్యాక్ ఐటీ ఇండస్ట్రీ అప్పుడప్పుడే పునాదులు వేసుకుంటున్న సమయంలో మీకు ఐటీ కంపెనీలకి ప్రాజెక్ట్స్ నార్త్ అమెరికా నుంచి కానీ, వేరే దేశాల నుంచి కానీ ప్రాజెక్ట్స్ వచ్చేవి. ఇండియాలో పెద్దగా ఐటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ పక్కకు పెడితే మీకు వేరే కంట్రీస్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వచ్చేవి. వాళ్ళు డబ్బులు చాలా డాలర్లు చాలా ఇచ్చేవాళ్ళు. ఆఫ్ షోర్‌లో ఇక్కడి నుంచి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తే మీకు మంచి బిల్లింగ్ ఉండేది. అంటే దాదాపు మీకు $100, $120, $80 అలా బిల్లింగ్ ఉండేది. సో ఎక్కువ బిల్ రేట్స్‌తో, ఎక్కువ రెవెన్యూతో, ఎక్కువ ప్రాఫిటబిలిటీతో, ఎక్కువ మార్జిన్‌తో సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ వచ్చేవి ఇక్కడికి. అండ్ కావాల్సిన రిసోర్సెస్ అప్పుడప్పుడే బీటెక్ కంప్యూటర్స్ అప్పుడు మీకు ఇంజినీరింగ్ కాలేజ్ కూడా చాలా తక్కువ. మీకు ఎంటైర్ ఇండియాలో తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఇంజినీరింగ్ కాలేజెస్ లేవు. రామ్‌టెక్ ఎళ్లి, కర్ణాటక ఎళ్లి మన వాళ్ళు ఇంజినీరింగ్ చేసేవారు. సో మీకు ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ తక్కువ, ప్రైవేట్ కాలేజెస్ తక్కువ. సో మీకు అవైలబుల్ రిసోర్సెస్ తక్కువ. మీకు తక్కువ మంది కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తారు. ఎవరైనా మెకానికల్ ఇంజినీరు, ఆటోమొబైల్ ఇంజినీర్ చేసేవాళ్ళు కానీ కంప్యూటర్ ఇంజినీర్‌కి పెద్దగా ప్రాముఖ్యత లేని రోజులు. సో కంప్యూటర్ ఇంజినీర్ ఎవరైనా చేస్తే కంప్యూటర్ ఇంజినీరింగ్ పాస్ అయ్యి వస్తే సో ఐటీ కంపెనీస్ ఎలా చూసేదంటే వాళ్ళకున్న వాళ్ళకు ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌కి రిసోర్సెస్ దొరకరు కాబట్టి వాళ్ళేం చేసేవాళ్ళు రిసోర్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళే ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ట్రైన్ చేసి, స్కిల్స్ నేర్పించి దానికోసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల సమయాన్ని వెచ్చించి ఆ సమయంలో కూడా వాళ్ళని ఎంప్లాయీగా ట్రీట్ చేస్తూ, వాళ్ళకి అన్ని డబ్బులిస్తూ, నెల నెల లక్షల్లో జీతాలిస్తూ, వాళ్ళని ప్రయోజకులుగా చేసి తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్‌లో వేసుకునేవాళ్ళు. అప్పుడు ఐటీ కంపెనీస్‌కి ఎలా నడిచింది ఎలా అంటే, మీకు వచ్చే డబ్బు ఎక్కువ. ఇక్కడ రిసోర్స్‌కి అప్పుడు ఇచ్చేదంటేంటి నాకు గుర్తుందండి నా ఇనిషియల్ చిన్నతనంలో 1.8 లాక్ పర్ యానమ్ అంటే నెలకు ₹15,000 జీతం ఉంటే గనక గ్రాస్ సాలరీ ఉంటే గనక మీకు చాలా గొప్ప జీతం. ఎందుకంటే నేను అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసేవాడిని. మా ఫ్రెండ్స్ ఐటీలో పనిచేసేవాళ్ళు. మా తమ్ముడు కూడా ఐటీలో పనిచేసేవాడు. సో నాకు ₹1,550 గవర్నమెంట్ సాలరీ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ ₹15,000 సాలరీ. అంటే ఐటీలో 10 రెట్ల సాలరీ ఉండేది మీకు. ఓకే. అది కూడా ఎంట్రీ లెవెల్ అబ్బాయికి. దాని తర్వాత వాళ్ళే స్కిల్స్ నేర్పించుకొని బెంచ్ మీద కూర్చోబెట్టి ట్రైనింగ్‌లు వాళ్ళే చేసి ప్రాజెక్ట్‌లో షాడో రిసోర్స్ అంటే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తుంటే వీళ్ళు ఆ ప్రాజెక్ట్‌లో షాడోగా ఉండి అబ్జర్వ్ చేసి ఎలా చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఏంటి అంతా నేర్చుకునేవాళ్ళు. సో ఇలా ఒక 2 సంవత్సరాల పాటు ఒక ఐటీ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందనుకుందాం. ఒక 95లో ఒక అబ్బాయిని తీసుకుంది. 2,40,000 ఇచ్చిందనుకుందాం ఆ టైంలో. 180 కూడా కాదు 2.4 నెలకి 20,000 జీతం. 2,40,000, 2,40,000 2 సంవత్సరాలకు వేరేసి ఎంతండి 4,80,000 ఆ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్. 2 సంవత్సరాలు ఈ అబ్బాయి మీద కానీ, ఈ రిసోర్స్ మీద కానీ ఎలాంటి ఆదాయం లేదు ఆ కంపెనీకి. ఇంకా ఖర్చు పెడుతోంది. 4,80,000 2 సంవత్సరాలు సాలరీ ఇచ్చుకుంది. మిగతా ఖర్చులన్నీ కలిపి మీకు ఒక 2,00,000 వేసేయండి. 4,80,000 ఇదొక 2.5 లక్షలు అంటే 7.5, 8 లక్షలు. ₹8,00,000 ఖర్చయినా కూడా ఇతను ఒక్కసారి బిల్లింగ్‌లోకెళ్తే బిల్లింగ్ వచ్చేసి $30-40 ఎంట్రీ లెవెల్ అబ్బాయికి. ఆ రోజుల్లో ఉన్నా కూడా మీకు దాదాపు అప్పుడు మీకు డాలర్ రేట్ ₹45, ₹50 వేసుకుందాం. ఇప్పుడంటే 85 ఉంది. అప్పుడు 45 వేసుకోండి. అన్నీ అప్పటివే వేసుకుంటున్నాం కదా! ₹45 ఒక డాలర్‌కి వేసుకున్నా కూడా కంపెనీలకి ఎంత లేదన్నా కూడా 16,580 $8,000 మీకు వచ్చేది. 8,5 40 ₹4,00,000 నెలకి కంపెనీ ఆదాయం ఒక రిసోర్స్ మీద. 4,00,000, 4,00,000, 4,00,000 3 లక్షలలో 12 లక్షలు వచ్చేస్తాయి. నువ్వు ఆల్రెడీ పెట్టింది 8 లక్షలు 2 సంవత్సరాలు. ఇంకో 4 లక్షలు ఉంటుంది. ఇంకో 4 లక్షలు అంటే 3 నెలల్లోనే పెట్టిన డబ్బంతా వచ్చేస్తది కంపెనీకి. సో కంపెనీలు ఓపికగా ఇన్వెస్ట్ చేసేది. ఇది కంపెనీ వైపు నుంచి. రిసోర్సెస్ కూడా అప్పుడు కంపెనీస్ ఇన్నిన్ని పుట్టలుగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లేవు. సర్వీసెస్ కంపెనీస్, ప్రొడక్ట్ కంపెనీస్, క్యాప్టివ్స్ ఇప్పుడు జీసీసీస్ అంటున్నారు వాటిని. ఓకే. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటున్నారు జీసీసీస్. ఇంతకుముందు క్యాప్టివ్స్ అనేవాళ్ళం. సో ఈ జీసీసీలు ఇవన్నీ అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ మీకు ఏదో ఇన్ఫోసిసో, ఒక టీసీఎస్సో, తర్వాత విప్రో, తర్వాత కాగ్నిజెంట్ ఇలా యాక్సెంచర్ ఇలా వచ్చాయి. సో కొన్ని కంపెనీలే ఉండేవి. 10లో కంపెనీస్ ఉండేవి.
ఆ ఉన్న పదుల్లో కంపెనీస్‌లో ఉన్న పొజిషన్స్ కొన్ని, మీకు రిసోర్సెస్ కూడా మిమ్మల్ని హైర్ చేసి, ఇన్వెస్ట్ చేసి, ట్రైన్ చేసి నేర్పిస్తుంటే ఒద్దిగ్గా ఒక కంపెనీలో 4-5 సంవత్సరాలు పనిచేసేవాడు. వేరే కంపెనీకి అంత తొందరగా వెళ్ళేవాడు కాదు. ఆ కంపెనీలో ఉన్న కల్చర్ గానీ, బెనిఫిట్స్ కానీ అవన్నీ కానీ. కంపెనీస్ కూడా చాలా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసేవి. ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్ యాక్టివిటీస్ చేసేవి. ఎంప్లాయీ మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టేవి. హాలిడేస్ ఇచ్చేవి. తర్వాత బోనస్‌లు ఇచ్చేవి. జాయినింగ్ బోనస్‌లు ఇచ్చేవి. ఇండక్షన్‌లు 5 స్టార్ హోటల్‌లో చేసేవి. 3 రోజులు 5 స్టార్ హోటల్‌లో పెట్టి భోజనాలు పెట్టి ఇండక్షన్స్ చేసేవి. ధోలారీ దని లాంటి మంచి టాప్ రెస్టారెంట్స్ అలాంటి వాటికి తీసుకెళ్ళి పిల్లలకి డే ఔటింగ్ తీసుకెళ్ళేవి. ఇలాంటివన్నీ చేయడం ద్వారా కంపెనీస్ రిసోర్సెస్‌ని ఆకట్టుకున్నాయి. వాళ్ళతో పనిచేసేలా చేసుకున్నాయి. రిసోర్సెస్ కూడా పెద్దగా బయట అవకాశాలు ఉండవు కాబట్టి, పదుల్లో కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఒక కంపెనీలో కొద్దిగా 4-5 సంవత్సరాలు పనిచేసేవాళ్ళు. సో, కంపెనీస్‌కి కూడా ఆ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేది. ఇంకొకటేంటి, అప్పుడు 3-4 సంవత్సరాలు పనిచేస్తే మీకంటే ఇంతకుముందు నా 30లో తీసుకుంటే మీరు 2000-2010 వరకు కూడా 95-2010 వరకు కూడా 3 సంవత్సరాలు టీసీఎస్‌లో పనిచేస్తే మీకు ఒక హెచ్-1బీ వీసా చేసేస్తారు. దట్ వాస్ ద ట్రెండ్. అంటే మీరు ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు టీసీఎస్‌లో గానీ, కాగ్నిజెంట్‌లో గానీ ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్‌లో ఉంటే మీరు ఆన్ సైట్ వెళ్తారు. సో, ఆన్ సైట్‌లో స్థిరపడొచ్చు. ఇలాంటి రకరకాల క్యారెట్స్ కోసం, ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ కోసం రిసోర్సెస్ కూడా ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు. సో, కంపెనీకి లాభదాయకంగా ఉండేది. ఇన్వెస్ట్ చేసినా కూడా రిసోర్స్ కూడా చాలా బాగుండేది. రిసోర్స్‌కి ఏమీ రాకున్నా కూడా జస్ట్ బీటెక్ గ్రాడ్యుయేషన్, బీటెక్ కంప్యూటర్స్ కానీ, బీటెక్ ఐటీ కానీ ఏదో ఒకటి ఉంటే వాళ్ళు నేర్పుకొని చేస్తే చాలా బాగా కలిసొచ్చింది. మీరు ఈ ఎదుగుతున్న పరిణామంలో, ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతున్న పరిణామంలో మీకు మనకంతా బిజినెస్ ఇచ్చేది ఎవరు? నార్త్ అమెరికా కస్టమర్స్ ఇస్తారు. లేదా మీకు వేరే యూరప్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ ఈ పోటీ ప్రపంచంలో కాస్ట్ తక్కువ చేసుకోవడం కోసం, వాళ్ళ లాభాలు పెంచుకోవడం కోసం ఏ కంపెనీ అయినా కాస్ట్ తక్కువ చేసుకోవాలని చూస్తుంది. సో, ఎండ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, మనకు ప్రాజెక్ట్స్ ఇచ్చి ఇండియాకు బిజినెస్ ఇచ్చే కస్టమర్స్, వాళ్ళంతా కాస్ట్ తక్కువ చేసుకోవడానికి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మీద, ఈ సో కాల్డ్ ఐటీ కంపెనీస్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంటారు. మాకు ఇన్ని డాలర్లు కాదు, ఇంకా ఎంత తక్కువ చేస్తారు మీరు, ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎంత తక్కువలో చేస్తారు. సో, పోటీ కూడా ఉంది. ఈ పోటీ వల్ల కస్టమర్స్ అడగడం వల్ల బిల్ రేట్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడండి మీకు $10 కూడా ఇక్కడ పనిచేస్తారు. అప్పుడు $40, $50 పనిచేసిన పని ఇప్పుడు $10 కూడా చేస్తారు. 1995లో, 2000లో $30-40 ఇక్కడ. ఇప్పుడు మీకు $10, $12 ఎక్కడండి, 10, 12, 15 కూడా చేస్తారు. కొన్ని కంపెనీలు ఇప్పటికి కూడా 30 చేస్తున్నాయి. అవి క్రీమ్, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాయి. సో, పోటీ పెరిగిపోయింది. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎక్కువ వచ్చేసాయి. సో, కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు బాగా మార్జిన్ ప్రెషర్‌లో ఉన్నాయి. సో, మార్జిన్ ప్రెషర్‌లో కంపెనీస్ అన్నీ ఉండి, కస్టమర్స్ నుంచి ఎక్కువ బిల్ రేట్స్ రాక, తర్వాత రిసోర్సెస్ పెరిగిపోయి, రిసోర్స్ వైపు ఏం మార్పు జరిగింది? రిసోర్స్ పట్టుమని 3 సంవత్సరాలు కాదు కదా, 2 సంవత్సరాలు కూడా ఒక కంపెనీలో పనిచేయట్లేదు. నేను ఇప్పుడు ఒక రిసోర్స్‌ని తీసుకొని, ట్రైన్ చేసి, ఇన్వెస్ట్ చేసి, కష్టపడి అతను ఒక ప్రయోజకుడిగా, ఒక స్కిల్డ్ రిసోర్స్‌గా తయారు చేస్తే, ఆ అబ్బాయి కరెక్ట్‌గా అతను అన్నీ నేర్చుకోగానే నా దగ్గర ప్రాజెక్ట్ వచ్చే టైంకి బయట వాడెవడో నా 4 లక్షల సీటీసీయో, 5 లక్షల సీటీసీయో చూపించి బయట 10 వస్తుందని వెళ్ళిపోతున్నాడు. మరి నేనెప్పుడు సంపాదించేది? నాకెప్పుడొచ్చేది? నా కంపెనీకి రావాలి కదా! నా కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు క్వెషన్ చేస్తారు. నాకు బిజినెస్ చేసేది ఎందుకండి? ప్రాఫిట్ కోసం. రిసోర్స్ ఎలాగైతే సాలరీ కోసం పనిచేస్తాడో, బిజినెస్ కూడా మేము ప్రాఫిట్ కోసం చేస్తాం. అంటే కంపెనీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే కష్టమవుతుంది. కంపెనీస్ వైపు నుంచి అది ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని అప్పుడు ఏవైతే కంపెనీస్, ఈ ఐటీ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఎంకరేజ్ చేసి, హైర్ చేసి, ట్రైన్ చేసి, వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దాయో, వాళ్ళు ఇన్వెస్ట్ చేశాయో, అవన్నీ ఇప్పుడు వాళ్ళ యొక్క పంథాని, వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క ప్రాక్టికాలిటీని మార్చుకుంటున్నాయి. ఈ మార్పుని రిసోర్సెస్ గమనించట్లేదు. ఇప్పుడు సమాజంలో ఈ లాస్ట్ జరిగిన ఈ 30 సంవత్సరాల ఎవల్యూషన్‌లో సమాజంలో ఒక ముద్ర పడిపోయిందండి. ఐటీ కంపెనీ అంటే వాళ్ళే మమ్మల్ని హైర్ చేసుకుంటారు. మాకొక డిగ్రీ ఉంటే చాలు, నేను ఒక జావాలో కోర్స్ చేస్తే చాలు, వాళ్ళే మమ్మల్ని హైర్ చేసుకోవాలి, వాళ్ళే ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళే లక్షల్లో జీతాలు ఇవ్వాలి, తక్కువ కూడా ఇవ్వద్దు. మొన్న పాపం ఏదో కాగ్నిజెంట్ వాళ్ళు 2.4, 2.6 మేము ఆఫర్ ఇస్తాము ఫ్రెషర్స్ అని పెడితే దాని మీద పెద్ద నానా రచ్చ రభస చేశారు నెటిజన్స్, సిటిజన్స్ అందరూ. సో, అంత తక్కువ ఎందుకు అన్నది క్వశ్చన్ అక్కడ. సో, తక్కువ ఎక్కువ అన్నది దేనికి అన్నది ఎవరు ఆలోచించకుండా కేవలం నెంబర్ చూసి మాట్లాడుతున్నారు. దేనికి ఎక్కువ, దేనికి తక్కువ అంటే నీకు పే చేస్తుంది దేనికి? స్కిల్‌కి. స్కిల్ ఎంతో డబ్బంత. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు స్కిల్ కొద్దీ డబ్బు. స్కిల్ లేదు, అనుభవం లేదు, డబ్బెలా? సో, లక్షల్లో జీతాలిచ్చి ఐటీ కంపెనీయే ట్రైన్ చేసి వాళ్ళే నన్ను ప్రాజెక్టులలో వేసుకోవాలి అనే ఆ పాత కల్చర్‌లోనే సమాజం ఉండిపోయింది. అండ్ వీళ్ళందరూ కూడా అలానే ఇంకా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కావచ్చు, నేను సమాజం అంటే జాబ్ యాస్పిరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలానే ఆలోచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఇంకా ఏమవుతుంది సమాజంలో? ఏం జరిగింది? పిల్లలు అంటే మీకు కంపారిజన్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఒక కమ్యూనిటీ తీసుకుంటే, ఒక ఏరియా తీసుకుంటే, ఒక వాడ తీసుకుంటే, అందులో అందరూ ఉంటారు కదా ఫ్యామిలీస్. పక్కిళ్ళల్లో 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి ఒక కాలేజ్‌లో చదివాడు, ఇంకో అబ్బాయి ఇంకో కాలేజ్‌లో చదువుతున్నాడు. ఈ అబ్బాయిలో ఎవరో వచ్చి క్యాంపస్ వాళ్ళు తీసుకెళ్లారనుకోండి,
క్యాంపస్ వాళ్ళు హైర్ చేసి 10,00,000 టీసీఎసో, కాగ్నిజెంటో, యాక్సెంచరో ఆఫర్ ఇచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారా? ఈ పక్కింటి అబ్బాయికి జాబ్ రాలేదు. అతను కాలేజ్ కంప్లీట్ చేశాడు. ఎవరు రాలేదు క్యాంపస్‌కి, ఎవరు హైర్ చేయలేదు అతన్ని. అతనేదో అమీర్‌పేటో అక్కడో ఇక్కడో ఏదో కోర్సులు నేర్చుకుంటూ కష్టపడుతున్నాడు. వీళ్ళని అడుగుతారు, "ఏవండీ వదినమ్మ గారు, అబ్బాయి గారు, బావగారు మీకు జాబ్ రాలేదా?" ఈడికి ప్రెషరు. వీడేదో తక్కువ అది ఏమీ లేదు. సో, యాక్చువల్‌గా ఏంటంటే మీకు కంపెనీస్ అన్నీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఇప్పటికి కూడా టాప్ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. మీకు కాలేజ్‌కెళ్ళి క్యాంపస్‌కి హైర్ చేస్తున్నాయి. ఎవరిని హైర్ చేస్తున్నాయి? టాప్ కాలేజీల్లో ఆ టాప్ వెనిలా క్రీమ్ ఉంటుంది కదా! వాళ్ళని హైర్ చేస్తాయి. ఎవరైతే హైలీ స్కిల్డో, ఎవరైతే బాగా ప్రోగ్రామింగ్ మీద పట్టు నేర్చుకున్నారో కాలేజీ రోజుల్లోనే, పట్టు బాగా నేర్చుకున్న వాళ్ళు, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అప్పటికే ఒక ప్రాజెక్టో లేదా ఒక హ్యాకథానో అంటే ఓన్లీ ఒక గ్రాడ్యుయేషన్ ఏదో ఉంటే కాదు, యాడ్ ఆన్ స్కిల్స్ కూడా ఉండాలి. అవి ఏమున్నాయి అనేది చూసి దాన్ని బట్టే అలాంటి వాళ్ళను కంపెనీలు ఇంకా కూడా ఇన్వెస్ట్ చేసి హైర్ చేస్తున్నాయి. ఫ్రెషర్‌గా హైర్ చేస్తున్నాయి. 8,00,000, 10,00,000 ఇచ్చి ఫ్రెషర్‌గానే తీసుకొని వాళ్ళకు వాళ్ళ ప్రాజెక్ట్‌లో ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాయి. అది ఎంతమందికి జరుగుతోంది? తిప్పికొడితే 5-10% పీపుల్‌కి జరగదు. అన్ని కాలేజీల్లో జరగదు కదా! మీకు ప్రతి ఏటా 15,00,000 మంది బయటకొస్తున్నారు ఇంజినీర్లు. 15,00,000 మందికి అందరూ క్యాంపస్ హైర్ చేయట్లేదు కదా! 15,00,000 మందిలో 50,000 మందికో మీకు క్యాంపస్ జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ మాకు అలానే కంపెనీలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీకు అలా ఇవ్వాలంటే ఇవ్వడానికి కంపెనీల దగ్గర కావాల్సినన్ని జాబ్‌లున్నాయి. కావాల్సినన్ని ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో ఇండియాలో. కానీ మీకు తగ్గ నైపుణ్యం ఉందా? పేపర్‌లలో కూడా అండి నైపుణ్యం మీద, స్కిల్స్ మీద రకరకాల ఆర్టికల్స్ వస్తాయి. అటువైపు ఎవ్వరూ చూడరు. అది చదవరు. ఏం చదువుతారంటే పక్కకే ఇంకో ఆర్టికల్ ఉంటుంది. పలానా యూనివర్సిటీలో చదివిన అబ్బాయిని లేదా ఇంజినీరింగ్ చేసిన అబ్బాయిని అమెజాన్ వచ్చి 40,00,000 సీటీసీతో హైర్ చేసుకొని వెళ్ళింది. ఎందుకు ఇచ్చింది 40,00,000? ఆ అబ్బాయిలో ప్రత్యేకత ఏంటి? ఆ అబ్బాయి ఏం కష్టపడ్డాడు? అది ఎవరైనా రాస్తే బాగుండేది. అది ఎవరైనా చదివితే బాగుండేది. కానీ అటువైపు దృష్టి వెళ్ళకుండా నంబర్స్ మీద, ప్యాకేజెస్ మీద, ఎల్‌పీఏ లాక్స్ పర్ యానమ్ ఎన్ని లాక్స్ పర్ యానమ్ మీద దృష్టి వెళ్తుంది సమాజానికి. సో, అప్పుడు ఏంటంటే కంపెనీలు అలా చేశాయి. ఇప్పుడు కంపెనీలకు అలా సాధ్యం కావట్లేదు. ఈ మార్పుని సమాజం గుర్తించాలి. ఐటీలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. కంపెనీలు స్కిల్స్‌ని హైర్ చేస్తున్నాయి కానీ నీ డిగ్రీని హైర్ చేయట్లేదు. నీ వయస్సునో, నీ ఒడ్డు పొడుగునో హైర్ చేయట్లేదు. నీ లోపల ఉన్న స్కిల్స్‌ని హైర్ చేస్తున్నాయి. నీకు నిజంగా ఈరోజు 10,00,000 పెట్టి మీ ఆజా ఒక ఆఫర్ ఇవ్వాలంటే మేము ఇవ్వగలుగుతాం. 10 కాదండి 20,00,000 ఆఫర్ అయినా ఇస్తా నేను. రైట్? 20,00,000 ఆఫర్ ఇచ్చి నేను ఒక రిసోర్స్‌ని ఒక జావా డెవలపర్‌ని హైర్ చేసుకోవాలంటే నేను రేపు నిన్ను ప్రాజెక్ట్‌లో ఏస్తే నాకు అటువైపు నుంచి ఎవరో ఒకరు అంత బిల్ రేట్ ఇవ్వాలి కదా! నీ 20,00,000 పోను నాకు ఇంకా ఎక్కువ బిల్ రేట్ వస్తేనే కదా నేను నిన్ను హైర్ చేసేది. నీకు సంవత్సరానికి 20,00,000 ఇవ్వాలంటే నాకు కనీసం 30,00,000 అయినా రావాలి కస్టమర్ దగ్గర నుంచి. 24,00,000 అయినా రావాలి. అలా రావాలంటే నువ్వు అంత నిష్ణాతతో, అంత నైపుణ్యంతో నువ్వు కోడ్ చేయగలగాలి. అలా చెయ్యలేకుండా నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎక్కడి నుంచొస్తాయి? రావు. సో, అంటే మీరిప్పుడు ఏమంటారంటే బయటన ఎక్కడో మీరు నేర్చుకునే కోడింగ్‌కి మీరు పెట్టే డబ్బు ఏదో, ఇక్కడ మేము జాబ్ హైర్ చేసుకుంటాము. సో, మీరు ఈ కోడింగ్‌కి నేర్చుకునే దానికి మీరు ఇక్కడ పెట్టండి మా అని అన్నారా? దగ్గరని కాదండి నేను. ఐయామ్ నాట్ అడ్వకేటింగ్ అజా అండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నేను అజాలో జాయిన్ కావాలి, అజాలో నేను స్కిల్స్ నేర్చుకోవాలి అనట్లేదు. ఎక్కడైనా స్కిల్స్ నేర్చుకోండి. సమాజం అంటే మీకు కార్పొరేట్‌లో జరిగిన మార్పును గమనించండి. మీరు ఎత్తుకున్న క్వెషన్ అదండి. మీరేమన్నారంటే 30 సంవత్సరాల్లో అప్పుడేంటి, ఇప్పుడేంటి అన్నారు. అప్పుడు అలా చేశాయి కంపెనీలు, ఇప్పుడు ఇలా చేస్తున్నాయి. ఇప్పుడు కంపెనీలకి ఇంత ఇన్వెస్ట్ చేస్తే నువ్వు హానెస్ట్‌గా ఒక 5 సంవత్సరాలు ఆ కంపెనీ యొక్క అభివృద్ధికి పాటుపడతావా? నీ మీద కంపెనీ ఇన్వెస్ట్ చేస్తది. నువ్వు ఆ కంపెనీకి కమిటెడ్‌గా ఒక 10 సంవత్సరాలు పనిచేసి, ఆ కంపెనీని 10,00,00,000 కంపెనీ నుంచి 100,00,00,000 కంపెనీ చేయడానికి కావాల్సిన కృషి చేస్తావా నువ్వు? చెయ్యవు. నెక్స్ట్ డే ఎవరో ఒకళ్ళు 10,000 ఎక్కువ ఇస్తా అంటే ఆశపడిపోతావు. మరప్పుడు ఈ కంపెనీ ఏం కాను అంతంత డబ్బు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. సో, అందుకని కంపెనీలు అలా ఎలా అంటే రిసోర్సెస్ ఎలా ఆలోచించాలంటే, మేము స్కిల్స్ నేర్చుకుంటాము. ఆ స్కిల్స్ అజాలో నేర్చుకుంటారా? ఇంకెక్కడైనా నేర్చుకుంటారా? స్కిల్స్ కావాలి. నీలో నైపుణ్యం పెంచుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కార్పొరేట్ స్కిల్స్ ఉండాలి. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. చాలా రకరకాల వెబ్‌సైట్స్ ఉన్నాయి. అక్కడెళ్లి కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కోడింగ్‌లో మీరు చాలా పోటీలున్నాయండి. కోడింగ్‌లో హ్యాకథాన్ అని అవని ఇవని. సో, వాటిలలో ఎళ్లి మీరు పోటీ పడాలి. మీ యొక్క స్కిల్స్ పెంచుకొని, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి. నేను ఈ కంపెనీకి వాల్యూ యాడ్ చేస్తాను. నేను కొన్ని వందల, వేల ఇంటర్వ్యూస్ చేశానండి ఇన్ని సంవత్సరాల్లో. నేను అడుగుతాను వై షుడ్ ఐ హైర్ యూ అని. నాకు జాబ్ కావాలి కాబట్టి, నాకు గ్రోత్ కావాలి కాబట్టి, నాకు మంచి ప్లాట్‌ఫార్మ్ కావాలి కాబట్టి మీ కంపెనీలో జాబ్ ఇవ్వండి. నీకేం కావాలో చెప్తున్నావు. నువ్వున్నావు అందులో. నేనెక్కడున్నాను? కంపెనీ ఎక్కడుంది? వేర్ యామ్ ఐ? వేర్ ఈస్ ద కంపెనీ? ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఎక్కడుంది? మీ కంపెనీకి నేను అంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలా? ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఎంప్లాయీస్ కూడా కంటిన్యూయస్ లెర్నింగ్ చేయకపోతే మీకు టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతుంది గదా! టెక్నాలజీలో రకరకాల మార్పులొస్తున్నాయి. రకరకాల ఎవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఎంఎల్ అంటున్నారు, బ్లాక్ చైన్ ఉంది, మీకు డేటా సైన్స్ ఉంది. రైట్? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటున్నారు, చాట్ జీపీటీ వచ్చేసింది.
రైట్? కో పైలట్ వచ్చి ఇవన్నీ వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే, కంటిన్యూస్ లెర్నింగ్ చేసుకోకపోతే కంపెనీస్ ఏం చేసుకుంటాయి? నిన్ను కూర్చోబెట్టి లక్షల్లో జీతాలు ఇస్తే కంపెనీకి ఏమొస్తది? మీరు ఇస్తారా? మీ జేబులో ఉన్న రూ. 100 అలా తీసి అక్కడ పడేస్తారా? అలాంటప్పుడు కంపెనీ ఎందుకు పడేస్తది? కంపెనీ కూడా ఎవరో ఒకళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఇన్వెస్ట్ చేసిన కంపెనీయే కదా! సరే వాళ్ళకి ప్రాఫిట్ వస్తది. వాళ్ళకి మంచి మార్జిన్స్ ఉంటే వాళ్ళు ఎదిగితే వాళ్ళకి చాలా డబ్బొస్తది. మనకు ఓన్లీ జీతం వస్తది. అది కరెక్టే. కానీ నీకు ఆ జీతం ఇవ్వాలంటే ఫస్ట్ నువ్వు అర్హత సంపాదించాలి. అర్హత స్కిల్స్ ఇక్కడ. అందుకని మేము స్కిల్స్ ఫోకస్ చేయమని చెప్తాం కాబట్టి మీరు అడుగుతున్నారు. సో, లాస్ట్ 30 సంవత్సరాల్లో జరిగింది ఇదండి. దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులైనా, పిల్లలైనా సీటీసీలతో మాట్లాడొద్దు. మా అబ్బాయికి 10 లక్షలండి. మీ అబ్బాయికి ఎంత? మా అబ్బాయి టీసీఎస్‌లో చేస్తున్నాడు. మీ అబ్బాయి ఓహ్! ఆ చిన్న కంపెనీ ఎక్కడ వినలేదండి ఆ పేరు. మా అబ్బాయి అంత పెద్ద కంపెనీలో చేస్తున్నాడు. మీ అబ్బాయి కంపెనీ పేరేంటి? ఏదో చెప్తారు. అజానో ఇంకేదో చెప్తే, అవునా! ఎప్పుడు వినలేదండి. అలాంటి కంపెనీ ఒకటి ఉందా? ఉండదా అలాంటి కంపెనీ? ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అప్పుడు వీడేమనుకుంటాడు, ఓహో! నేను ఇలాంటి కంపెనీలో పనిచేస్తే నాకు పిల్లనివ్వట్లేదు. నాకు పెద్దగా కట్నం ఇవ్వట్లేదు. నేను ఇంకో పెద్ద కంపెనీకెళ్తాను. ఇదో పెద్ద ప్రెషరు. సో, అది కాదు. ఫోకస్ సమాజంలో తల్లిదండ్రి కానీ, రిసోర్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ, నాయనా నీకేం స్కిల్స్ వచ్చు? అమ్మాయి నువ్వేం స్కిల్స్ నేర్చుకున్నావు? ఇంకేం స్కిల్స్ నేర్చుకుంటావు? నీకు నిజంగా కోడింగ్ రాయడం వచ్చా? కోడింగ్ రాయడానికి నువ్వేం చేయాలి? కోడింగ్ రాయడానికి ఏం ప్రయత్నం చేస్తావు? దానికి మేమేం సపోర్ట్ చేయాలి? ఆ పక్కింటి అబ్బాయి ఎక్కడో చేస్తున్నాడు పెద్ద కంపెనీలో. అతనితో కోడింగ్‌కి సంబంధించిన మెళకువలు అడుగు. అలాంటియి మాట్లాడుకోవాలి కానీ, డబ్బు, సీటీసీ, సాలరీ, కంపెనీ పేరు యాక్సెంచర్‌లో పనిచేస్తే మా కూతురు పనిచేస్తుందనుకోండి యాక్సెంచర్‌లో. అది నాదయిపోద్దా? కాదు కదా! ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని అన్ని రోజులు. రోజులు. ఈ మార్పు సమాజంలో రావాలండి. వచ్చి స్కిల్స్ మీద ఫోకస్ చేసిన రోజు కావాల్సినన్ని ఉద్యోగాలున్నాయి. అండ్ ఇండియాలో ఉన్నన్ని అవకాశాలు మీకు ప్రపంచంలో ఎక్కడ లేవండి. ఎంతోమంది అమెరికాకెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు ఇప్పుడు పెట్టాబెడ సర్దుకొని డబ్బులన్నీ పట్టుకొని ఇక్కడొచ్చి వ్యాపారాలు చేస్తున్నారు, బిజినెస్‌లు పెడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కూడా అంతే కదండీ. నేను నా పాత కంపెనీతో నేను అక్కడ యూఎస్‌కెళ్ళాను. అక్కడ ఉన్నాను. తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ అజా పెట్టాను. సో, ఇక్కడ ఉన్నంత మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్నంత బిజినెస్ కానీ, ఇక్కడ ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు కానీ మీకు మార్కెట్‌లో ఎక్కడా లేవు. అంటే వేరే దేశాల్లో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలి అనేది ఫోకస్ చేయాలి. నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి మీకు. నేను కోర్ట్‌లో అటెండర్‌గా పనిచేసిన రోజుల్లో నాకు అటెండర్ నుంచి ప్రమోషన్ కావాలి. నేనెళ్ళి మా సూపరింటెండెంట్ గారిని అడిగాను. ఒక 2, 3 నెలలు పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది. ఈ క్లాస్ 4 ఎంప్లాయ్‌మెంట్ ఇది కాదు. నేను కొంచెం ఎదగాలి అని. కొంచెం ఎదగడం మీద ఎప్పుడు బాగా కసి. ఆయన అడిగాను, ఏవండీ నేను ఎలా ఎదగాలి? నాకు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలంటే, "వారు పిచ్చోడా ఇక్కడ 20 ఏళ్ళు సీనియారిటీ ఉన్నోడికి కూడా నీకు ప్రమోషన్ రావట్లేదు. నీకంటే 20 ఏళ్ల ముందు అటెండర్‌గా జాయిన్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళకే ప్రమోషన్ దిక్కులేదు. నీకేం వస్తదన్నాడు." ఊరుకోలేదు. అలా అందరిని అక్కడ ఉన్న వాళ్ళందరిని రకరకాల వాళ్ళని అడగడం మొదలుపెట్టాను. ఒక్కతను చెప్పాడండి. 20 స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి. అందరూ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు గానీ షార్ట్ హ్యాండ్ ఎవరు నేర్చుకోవట్లేదు. నువ్వు స్టెనోగ్రఫీ నేర్చుకుంటే మాత్రం నీకు ప్రమోషన్ వస్తదని. 45 రోజుల పాటు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి అప్ అండ్ డౌన్ చేసి, రాత్రిపూట కోర్ట్‌లో గార్డ్ డ్యూటీ చేసి, నేను షార్ట్ హ్యాండ్ డిస్టింక్షన్‌లో పాస్ అయ్యి, నేను డిపార్ట్మెంట్ పెట్టిన టెస్ట్ పాస్ అయ్యి, నేను వెంటనే ప్రమోషన్ కొట్టాను. నేనేమి 20 ఏళ్ళు ఆగలేదు. సో, ఎలా ఎళ్ళాను? నేను స్కిల్స్ ఏంటని చూసుకున్నాను. ఏ స్కిల్ నేర్చుకుంటే వీళ్ళు నాకు ప్రమోషన్ ఇస్తారు. ఏ స్కిల్ నేర్చుకుంటే నాకు నిజంగా ఎదిగే అవకాశం ఉంది. ఆ స్కిల్ నేరుస్తూ పోయాను. అందుకే ఈరోజు నేను అక్కడ స్టార్ట్ చేసినా, ఈరోజు ఇక్కడున్నాను. మీ ముందున్నాను. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, స్కిల్స్ అండి. మా ఎంఫసిస్ ఒకటే. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి అజాకొస్తారా? ఇంకొక దగ్గరికెళ్తారా? ఇంకో కంపెనీకెళ్తారా? డబ్బు చూడకండి. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనకండి. రైట్? నాకు ఇందులో ఎంత డబ్బొస్తది? ఎన్ని రోజులు ఆగాలి? సంవత్సరమా? 6 నెలలా? ఇంకా ఎప్పుడు ఎదుగుతాను? మా ఫ్రెండ్ ఆల్రెడీ ఐఫోన్ కొనుక్కున్నాడు. నేనెప్పుడు కొనుక్కునేది? వస్తాయి. ఐఫోన్‌లొస్తాయి, బైకులొస్తాయి, కార్లొస్తాయి, ఇండ్లొస్తాయి. కానీ ఫస్ట్ నువ్వు స్కిల్స్ నేర్చుకో. స్కిల్స్ నేర్చుకుంటే అన్నీ వెనకాలొస్తాయి. సార్ ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఇప్పుడు మీరు జావా నేర్చుకున్నారనుకుందాం. సో, ఇది నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి యాడ్ ఆన్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటనంటే డేటా అనలిటిక్స్ ఇప్పుడు చాలా ఎక్కువ క్రేజ్ ఉంది. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకొని నేను ఇంటర్వ్యూకెళ్ళే లోపు ఇంకోటి ఏఐ అనేది వచ్చేసింది. అప్డేట్ అయింది. అవును. సో, మరి ఇదేమవుతుంది డేటా ఏం లేదండి. అనలిటిక్స్? ప్రతి సో, దానికి అట్లా కూడా చాలా తొందరగా వస్తుంది కదా! మారు. అప్డేట్ అవుతుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా. యూ ఆర్ పాయింటింగ్ ఔట్ ద రైట్ థింగ్. సో, ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అవుతోంది. కానీ నేనేమంటానంటే ఇది ఫ్రెషర్స్ ఫీడ్‌తో ఎలాంటి ఇది కావద్దు. ఫ్రెషర్స్‌కి ఇవన్నీ వెంటనే అప్లికేబుల్ కావు చాలా మటుకు. మీకు జావా ఇప్పుడు మార్కెట్‌లో చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎన్నో అప్లికేషన్‌లు, ఎన్నో సర్వర్‌లు, ఎన్నో రకాల కంపెనీలు జావా మీద, సి మీద, సి ప్లస్ ప్లస్ మీద, పైథాన్ మీద, డాట్ నెట్ మీద మీకు వాళ్ళు ప్రాజెక్ట్‌లు చేసుకొని వాళ్ళ అప్లికేషన్‌లన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి ఇవేం పోవు.
ఎంట్రీ కావాలనుకున్న వాళ్ళు ఒకటి పట్టుకొని ఏదో ఒక టెక్నాలజీ పట్టుకొని ఆ టెక్నాలజీలో ఎంట్రీ కొట్టి కొంత అనుభవం సంపాదించిన తర్వాత వాళ్ళు మిగతా వాటికి మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ బాయ్గా చేరాను, తర్వాత షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను, టైప్ నేర్చుకున్నాను, అలా ఎదిగాను. తర్వాత ఐటీకి వచ్చాను, ఐటీలో నేను ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా అయ్యాను, తర్వాత పిఎంఓ చేశాను, ప్రాజెక్ట్ మేనేజర్ చేశాను, బిజినెస్ ఫైనాన్స్ హెడ్గా పనిచేశాను. మీరు ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత మీ జీవితాన్ని ఎటు కావాలంటే అటు నావిగేట్ చేయొచ్చు. మీరు జావా నేర్చుకున్న తర్వాత యూ కెన్ గో టువర్డ్స్ డెవాప్స్. ఎవరు అడిగారు? తర్వాత డేటా సైన్స్కి వెళ్ళు. నీకు ప్రాజెక్ట్‌లో పని చేయడానికి కావాల్సిన సామర్థ్యము, స్కిల్స్, నైపుణ్యత, ఎక్స్‌పోజరు అన్నీ వచ్చాయి గదా! నువ్వు ఎటంటే అటు మలుచుకోవచ్చు నిన్ను నువ్వు. కానీ ఫస్ట్ ఫౌండేషన్ మాత్రం ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. అక్కడ వేయాలి. గట్టి ఫౌండేషన్ వేసిన తర్వాత 3, 4 ఇయర్స్ తర్వాత మీరు వచ్చిన టెక్నాలజీస్ ఏది ఉంటాయో అవి అప్డేట్ చేసుకోండి. సో, మొత్తానికైతే ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం సో, ఇప్పుడున్నటువంటి ఈ పిల్లల మైండ్‌సెట్ ఎలా ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలి. సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మైండ్‌సెట్ ఎలా ఉందో అది చేంజ్ చేసుకోవాలి. అవును. సో, ఇక్కడ మనము సాఫ్ట్‌వేర్ రంగంలో నిలబడాలి అని అంటే డెఫినిట్‌గా వాళ్ళ మైండ్‌సెట్ మారాలి అని మారాలి. తప్పకుండా మారాలండి. స్కిల్స్ వైపు మారాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, ఎలాంటి స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఉద్యోగం నిలబడే అవకాశం ఉంటుంది. అండ్ కొత్త ఉద్యోగాలను పట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో, ఇవన్నీ కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.